గత కొన్ని వారాలుగా మనం ఒక విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. అదేంటంటే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నాను అని అనుకొని సరిగా ఎదుగుతున్నాడో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు కొన్నిసార్లు వాక్యపు వెలుగులో ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎదుగుతున్నామని పరీక్షించుకోవడం అనేది చాలా అవసరమయ్యున్న విషయం అది. అందుకనే ఆధ్యాత్మిక ఎదుగుదలను గురించిన కొన్ని విషయాలు గతంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మరొక మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా దేవుడు మనొక్కొక్కరితో మాట్లాడునుగాక. చదవండి మన మూల వాక్యాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఇది చాలా స్పష్టంగా దైవజనుడు సంఘానికి వ్రాసిన ఉత్తరములో చెప్తున్న మాట. దేవుని సంఘము ఒక విషయంలో మాత్రమే వర్ధిల్లుతూ ఉంటే సరిపోదు, అన్ని రకాలుగా అన్ని కోణాలలో దేవుని సంఘము వర్ధిల్లాలి. నేను మీకు గతంలో చెప్పిన కొన్ని విషయాలు టూకీగా జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. ఏంటంటే దేవుని సంఘం ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంత ముఖ్యమో సామాజిక ఎదుగుదల కూడా సంఘానికి అంతే అవసరం. నీవు ఆధ్యాత్మికంగా ఎంత వర్ధిల్లుతూ ఎంత ప్రార్థనాపూర్వకంగా ఎదుగుతూ ఉన్నావో ప్రేమలో అలాగే వర్ధిల్లాలి, విశ్వాసంలో అలాగే వర్ధిల్లాలి, పరిశుద్ధతలో అలాగే వర్ధిల్లాలి. ఏ కోణాన్ని కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అన్ని కోణాలలో అన్ని రకాలుగా మనము వర్ధిల్లుతూ ఉండాలనేది దేవుని ముఖ్య ఉద్దేశం అయి ఉంది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఒక వ్యక్తిలో జరుగుతూ ఉన్నప్పుడు లేక మనం ఎదుగుతూ ఉన్నప్పుడు అతని ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు దేవుడు ఎంత ప్రయాసపడతాడో లేక దేవుడు ఎంత ఆశపడతాడో మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఆధ్యాత్మికంగా మనం పతనమైపోవాలని శత్రువు కూడా అంతగానే ఆలోచన చేస్తాడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకున్నప్పుడు శత్రువు కలుగు చేస్తున్న ఏ ఆలోచనకు కూడా నువ్వు తలొగ్గకూడదు. ఏ ఆలోచనకు వ్యక్తి లొంగకూడదు, వంగకూడదని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు లొంగకూడదు అంటే మీకు ఒక చిన్న మాట చెప్తాను. జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో 1వ వాక్యము నుండి 5వ వాక్యం వరకు మనం చూస్తే అక్కడ ఒక ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడ్డాడు. సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబొట్టి అతడు నాకు కనుపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతాను తనను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలిచి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఉన్నానని చెప్పాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే అతని మైల బట్టలు తీసివేసి, అంటే అతనిలో ఉన్న ప్రతి అపవిత్రతను తీసివేసి అతన్ని పరిశుద్ధపరచాలనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు సాతానుగాడి ఉద్దేశం ఏంటి? ఈ యెహోషువ మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాడట. మీరు అక్కడ గమనిస్తారు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు. ఎట్లా? ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. ఎవరి మీద? ఏ వ్యక్తినైతే దేవుడు పరిశుద్ధపరచాలనుకున్నాడో, ఏ వ్యక్తినైతే దేవుడు శుద్ధ సువర్ణముగా మార్చాలని ప్రయాసపడుతున్నాడో ఆ వ్యక్తినట అతని మీద ఏదో ఫిర్యాదు చేసి అతని మీద తప్పిదమ్ములు మోపి అతనిని ఏదో నేరస్థాపన చేసి నేరస్తుడిగా నిలబెట్టాలనేది వాడి ఆలోచన. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన దేవుడు మనలను పరిశుద్ధపరచాలని ఎంత ఆరాట పడతాడో మనలను అపవిత్రపరచాలని శత్రువు కూడా అంతగానే ప్రయాసపడతాడు. అందుకని ఎప్పటికీ శత్రువు ఆలోచనకు
తలొగ్గని క్రైస్తవ్యముగా మనము నిలబడుదము గాక. గట్టిగా చెప్పాలందరూ హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు కొరింథీ సంఘానికి లేఖ వ్రాస్తూ అంటాడు, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. మనం ఎదగకుండా సాతాను మనలను ప్రక్కదోవ పట్టించడానికి, లేక మన ఆలోచనలు భ్రష్టు పట్టించడానికి, లేక ఆధ్యాత్మికంగా ఎదగకుండా మనకు ఆటంకపరచడానికి ఒక 3 బలమైన కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది నేను చెప్తున్నాను, మునుపటి పాపములలో, మునుపటి దురాశలలో మనము చిక్కుకొనకూడదు. ఎందుకని అంటే మనం ప్రక్కదారి పట్టడానికి బలమైన కారణాలు ఏమిటంటే, దేనినైతే విడిచి వచ్చామో, దేనినైతే కాదనుకొని దేవుని దగ్గరకు మనం వచ్చామో, మరలా అదే విడిచి వచ్చిన పాపం మీదకి మన మనసును ఈడ్చుకొని వెళతాడు వాడు. మనము దేనినైతే అసహించుకుంటామో, దేనినైతే ఇది నాకు వద్దు, ఇది పాపం, లేక ఇది దేవునికి ఆయాసకరమైనది, లేక ఇది దేవునికి దుఃఖాన్ని కలుగు చేసేదని మనము దేనిని అసహించుకుంటామో, మరలా కొంతకాలం నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగిన తరువాత ఒకప్పుడు దేనినైతే పాపమని ఖండిస్తావో, మరలా దానినే మంచిది అని మన నోటితో మనమే చెప్తాం. ఒకప్పుడు నీకు అది చాలా పాపంగా అనిపించింది, ఇప్పుడు నీకు అది చాలా క్యాజువల్గా ఏముందండి, రోజులు మారుతున్నప్పుడు మనం కూడా మారాలి కదా. ఒకప్పుడు దేనిని ఖండించావో ఇప్పుడు నువ్వు దానినే సమర్థిస్తున్నావు. వాక్యం అంటుంది, నువ్వు విడిచి వచ్చిన పాపం జోలికి, లేక విడిచి వచ్చిన దురాశల వైపు ఏ వ్యక్తి వెళ్ళకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు చూసుకోవాలి అంటే, నువ్వు దేనినైతే విడిచి వచ్చావో, నువ్వు విడిచి వచ్చిన ప్రతిదీ మరలా నిన్ను వెంటాడుతూనే వస్తుంది. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం, పాపభరితులై నానా విధముడైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలి. మీరు వచ్చింది ఎందుకు? సత్యములో నిలిచి ఉండడానికి. ఒకప్పుడు ఏ దురాశనైతే పాపమని ఖండించావో, మరలా ఇప్పుడు సత్యము నేర్చుకుంటున్న సమయంలో కూడా దాని వైపు మీరు ఆకర్షితులు అవుతున్నారు. ఇది దైవజనుడు తిమోతికి వ్రాస్తున్నప్పుడు దైవజనుడు పౌలు గారు చెప్పే మాట ఇది. మరి దీని గురించినటువంటి ఒక వివరణ మనం కానీ గమనిస్తే దానికి కారణం ఏంటో కూడా పరమగీతాల్లో మనకు కనబడుతుంది. 2వ అధ్యాయం 15వ వాక్యం, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఇక్కడ మీరు గమనించాలి, ద్రాక్ష తోటలు పూత పట్టాయా లేదా? మన ఆత్మ సంబంధమైన జీవితం ఫలభరితంగా మార్చబడుతుందా లేదా? మార్చబడుతుంది. నీవు దేవుని సంఘములోనికి వచ్చిన తర్వాత నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఫలభరితమైన అనుభవాన్ని నువ్వు కన్నులారా చూస్తున్నావు. ఇప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు తెలియకుండా ఇప్పుడు తోటలోనికి ఏమొచ్చాయట? గుంట నక్కలు వచ్చాయి. దాని పేరే దురాశ. చెప్పండి అందరూ. ఇప్పుడు అది వచ్చి ఏం చేస్తుంది? చక్కగా పూత పట్టిన తోటను నాశనం చేసేస్తుంది. చక్కగా ప్రార్థనలో ఎదుగుతున్న జీవితాన్ని నాశనం చేసేస్తుంది. విశ్వాసంలో వర్ధిల్లుతున్న జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఏమిటారా సంగతి అంటే, విడిచి వచ్చిన పాపమైనా, విడిచి వచ్చిన దురాశలైనా మరలా వచ్చి అడుగుపెట్టే ఇంట్లో, మరలా వచ్చి హృదయంలో అడుగు పెట్టేశాయి. ఒకప్పుడు దేనినైతే పాపమని ఖండించావో అదే మరలా వచ్చి ఇంట్లో అడుగు పెట్టేసింది. నాశనం చేస్తున్నాయి ఆధ్యాత్మిక జీవితాన్ని. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, నీ ఆధ్యాత్మిక జీవితపు ఎదుగుదలకు ఆటంకం ఏదైనా ఉంది అంటే, ఒకప్పుడు నువ్వు ఖండించిన దాన్ని మరలా నీవిప్పుడు సమర్థించే స్థితిలో ఉండకుందువుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు జీవితాన్ని మనం గమనిస్తే ఒకసారి మీరు సంఖ్యాకాండంలో చూస్తారు, ఐగుప్తును విడిచిపెట్టి వచ్చిన తర్వాత అరణ్యంలో యాత్ర చేస్తున్నప్పుడు వీరు ఆకలిని కేకలు వేసిన ప్రతిసారి దేవుడు వీరిని మన్నాతో పోషించాడు. ఈ మన్నా ఎవరి ఆహారం? ఇది దేవదూతలు తినే ఆహారాన్ని తీసుకొని వచ్చి మనుషులకు దేవుడు పెట్టాడు. శుభ్రంగా దాన్ని తిని సంతోషంగా యాత్ర సాగిపోతుంటే
వీరి మధ్యలో ఉన్న మిశ్రిత జనమట మాంసాపేక్షను అధికముగా కనపరిచారు. మీకు ఒక మాట అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతూ ఉన్న రోజుల్లో రకరకాల జాతుల వారు, రకరకాల కులాల వారు అందరూ వీరికి స్నేహితులయ్యారు, వీళ్ళకి బంధువులు అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ ఐగుప్తులో నుంచి బయలుదేరి యాత్ర ప్రారంభించినప్పుడు వీరితో పాటు వారు కూడా వచ్చారు. వీళ్ళ గురించి ముందుగానే వ్రాయబడింది ఏమనంటే మిశ్రిత జనము. దేవుని కొరకు నిలబడే గుంపు కాదు ఇది. ఏ గుంపు ఇది? మిశ్రిత జనం. వాళ్ళు అందరూనట ఐగుప్తును విడిచిపెట్టి వచ్చిన తర్వాత దేవుడు వీరికి మన్నా పెట్టి పోషిస్తుంటే కూడా మన్నా తిని శుభ్రంగా సంతోషంగా ఉండకుండా వారు ఏం కనపరిచారట? మాంసాపేక్షను కనపరిచి వారిలో ఒకడంటాడు, వరే మనం మాంసం తిని చాలా రోజులైంది కదరా బావా అంటాడు. వాడు చెప్పిన క్యాకిని పక్కనోడు గొనిగాడు, వాడు గొనిగి ఈడు గొనిగి వాడు గొనిగిడు కూడా అందరూ కలిసి చివరికి ఇశ్రాయేలులందరూ ప్రభు దగ్గర ఏమంటారో తెలుసా? మేము ఐగుప్తులో తిన్న దోసకాయలు, చేపలు, కీరకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి. అవి జ్ఞాపకం వచ్చినందుకు తప్పు కాదు. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లింది, ఏమన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పారు. దేవదూతల ఆహారం తెచ్చి వీళ్ళకి పెట్టి తినండిరా, సంతోషంగా ఉండండిరా అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలట? ఐగుప్తులో మేము విడిచిపెట్టి వచ్చినవి మరలా మాకు కావాలి. ఐగుప్తులో కూరాకులు తిన్నప్పుడు, కాయగూరలు తిన్నప్పుడు, చేపలు తిన్నప్పుడు ఏమని ఏడ్చారు? ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం, మా వల్ల కాదయ్యా అన్నారు. ఇప్పుడు యాత్ర చేయడానికి వచ్చి సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత అంటారు, ఈ అరణ్యములో కంటే మాకు ఎక్కడ బాగుంది? మరి ఆధ్యాత్మికతలో దిగజారినట్లా, ఎదుగుతున్నట్లా? అక్కడ ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడుతున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నారు. అసలు మరి మీకు నచ్చింది ఏంటి అంటే, వాడికి ఎట్ట నచ్చితే అటు ఉండాలి దేవుడు కూడా. దేవుడికి నచ్చినట్టు ఉండడం కాదు, వీడికి ఎట్ట నచ్చితే దేవుడు అప్పటికప్పుడు అట్లా మారిపోతూ ఉండాలి. అది ఈ రోజున క్రైస్తవ్యంలో కనబడుతున్న భయంకరమైన శాపం. నా ప్రియ దేవుని పిల్లలారా, మన ఆధ్యాత్మిక జీవితాలు పతనావస్థకు దిగజార్చబడకుండానట్లుగా సాతాను ఆలోచనకు మనము లొంగకుందుముగాక. మనం విడిచి వచ్చిన పాపమైనా, విడిచి వచ్చిన దురాశలైనా మనలను జయించకుండా మనం జాగ్రత్త పడాలి. రెండవ కారణం, మనం ఆధ్యాత్మిక జీవితంలో పతనావస్థకు వెళ్ళిపోవడానికి మరొక కారణం ఏంటంటే, ఆత్మానుసారముగా ఆరంభించబడిన మన జీవితాలు లోకానుసారమైన నడత వైపు వెళ్ళిపోవడం. మీకు అర్థమయ్యేటట్లుగా నేను ఒకటి రెండు మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. ఒకసారి మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 నుండి చదవండి ఒకసారి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మనిషి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరమును ఈ తాత్పర్యము కలిగి ఉందము. అప్పుడు దేని గురిచేనను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నాడు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందుము. ఒకప్పుడు ఆత్మానుసారమైన మనసు కలిగి గురి యొద్దకు పరిగెడుతుంది ఇతని ఆత్మీయ జీవితం. ఏమిటి నీ గురి అంటే, ఆయన నాకు అనుగ్రహించబోయే బహుమానం పొందాలి. మరి ఈ లోకంలో నాకు తినడానికి ఉన్నా లేకపోయినా నా దేవుడు పరలోకంలో నాకు ఏమి ఇవ్వబోతున్నాడో దాని కొరకు ఎదురు చూస్తున్నాను అంటాడు. దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా బ్రతికితే చాలు అన్నాడు. అట్లా గురి యొద్దకు పరిగెడుతున్న ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడు సడన్గా ఉన్నట్లుండి ఏమైపోయిందో తెలుసా? ఒకసారి మీరు తిమోతికి వ్రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. వీళ్ళ గురి గమ్యం ఏమిటయ్యా అంటే, నాకు ఒక బహుమానం ఉంది పరలోకంలో, దాని కొరకు పరిగెడుతున్నాను నేను. ఇప్పుడు క్రమక్రమంగా ఈ క్రైస్తవ జీవితంలో గురి ఎద్దుకు పరిగెడుతున్న వీళ్ళ దగ్గరకట ఒక తప్పుడు బోధ ఒకటి వచ్చింది, ఒక తప్పుడు మాటలు వినబడ్డాయి. ఏమిటో తెలుసా? యేసు ప్రభువును నమ్ముకుంటే మీరు ఆస్తిపరులైపోతారు, మీకు అంతస్తులు వచ్చేస్తాయి.
యేసు ప్రభువును నమ్ముకుంటే మీ పొలాలు బాగా పండుతాయి. యేసు ప్రభువును నమ్ముకుంటే మీ వ్యాధులు తగ్గిపోతాయి. యేసు ప్రభువును నమ్ముకుంటే మీకున్నవన్నీ తొలగిపోతాయి. ఈ బోధ వినబడింది. ఎప్పుడైతే గురి యొద్దకు పరిగెత్తడానికి పూనుకొని యుద్ధ రంగములో అడుగుపెట్టి పరుగు పందములు అడుగుపెట్టి పరిగెడుతున్నారో, ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదముల బోధ వీళ్ళ చెవిన పడిందో, ఇప్పుడు ఆధ్యాత్మిక గురిని విడిచిపెట్టేశారు. ఇప్పుడు వీళ్ళ గురి ఏమిటో తెలుసా? పరలోకంలో బహుమానం పొందమో తర్వాత సంగతి, కానీ ఇక్కడ మాత్రం మేము ధనము కూర్చుకోవాలి, ఆస్తులు సంపాదించాలి, అంతస్తులు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, ఈ లోక సంబంధమైన ప్రతిదీ మేము సంపాదించాలి. ఇది మా గురి, ఇది మా గమ్యం. మీ టార్గెట్ ఏంటంటే ఈ సంవత్సరం అయ్యేలోపు నేను ఒక 10 ఎకరాల పొలం కొనాలి. ఆశీర్వాదం తప్పు కాదు, క్రైస్తవుడు ఆశీర్వదించబడడం తప్పు కాదు. అది నీ గమ్యము కాకూడదు. ఆమేన్. అది నీ గురి కాకూడదు. నీ గురి ఏమై ఉండాలి? పరలోక రాజ్యమై ఉండాలి. పౌలు గారితో పాటు దేమా అడుగు పెట్టినప్పుడు పౌలు ఇదే బోధ బోధించాడు ఆయనకు కూడా. ఏమని? మన గురి పరలోకం, మన గురి ఆయన మనకు అనుగ్రహించబోయే బహుమానం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక కోణంలో ఎదుగుతూ ఉన్నాడో, ఉన్నటువంటి దేమాకట ఈ బాధలన్నీ పడలేక, ఒరే బాబు పిచ్చోడా, భక్తి జీవితం ఉంటే ఎవడికి కావాలి? ఈ లోకంలో అందరితో పాటు నేను కూడా ఒక హోదా కలిగి బ్రతకాలి కదా. హోదా కొరకు ప్రాకులాడి, అంతస్తు కొరకు ప్రాకులాడి దైవజనుడు పౌలుని విడిచిపెట్టి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 19వ వాక్యం కూడా చూడండి ఒకసారి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎంత స్పష్టంగా చెబుతున్నాడో. ఏమనంటే ఈ జీవిత కాలం మట్టుకే కాదా క్రీస్తు ఎడల మనకు ఉండవలసిన నిరీక్షణ? అంటే కాదు. ఈ జీవిత కాలం మాత్రమే కాదు. ఈ జీవిత కాలమైనా కన్ను మూసాక నువ్వు కన్ను తెరిసే పరలోకములోనైనా క్రీస్తుతో నివాసం ఉండే సహవాసము నీవు కలిగి బ్రతకాలి. స్తోత్రం చెప్పు. దేమా లోకాన్ని స్నేహించినట్టు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతే ఎట్లాగూ? ఒకప్పుడు నీ గురి గమ్యము ఏదని అడుగుపెట్టావో ఈ యాత్రలో, ఆ గురి యొద్దకే సంపూర్ణముగా పరుగులెత్తుదముగాక. మరి అడుగుపెట్టినప్పుడు దేవుని కొరకు వాతావరణ పరిస్థితులు లెక్క చేయలేదు, ఆరోగ్య పరిస్థితులు లెక్క చేయలేదు, లెక్క చేయకుండా పరుగులెత్తుకుంటూ వెళ్ళావు. మరి ఇప్పుడు ఎందుకని నిర్లక్ష్యాన్ని వహిస్తున్నావంటే, నీవు ఆధ్యాత్మికత మీద ఉన్న నీ దృష్టి ఇప్పుడు లోక సంబంధమైన మనసుగా మారిపోయింది. లోక సంబంధమైన వాడే మొదట తనకు ప్రాధాన్యతనిస్తాడు. ఆత్మ సంబంధమైన వాడు మొదట దేవునికి ప్రాధాన్యతనిస్తాడు. స్తోత్రం. పాస్టర్ గారు వాగ్దానం చెప్తే వచ్చిన హుషారు, హెచ్చరికను చెప్తే ఎందుకు రావట్లేదు? దేవుడు నిన్ను దీవించునుగాక అంటే ఆమేన్ అంటావు. దేవుడు మనలను సరిచేయునుగాక అంటే ఏ మెలకున్నట్టు మౌనంగా నోరు మూసుకొని కూర్చుంటావు. ఎందుకని? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు మాత్రమే నువ్వు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నావు. జాగ్రత్త. భక్తి జీవితంలో అన్నీ ఉండాలి. ఆశీర్వాదం ఉండాలి, హెచ్చరికలు ఉండాలి, శ్రమలు ఉండాలి, కన్నీరు ఉండాలి, పర్వతాలు ఉండాలి, లోయలు ఉండాలి. అన్నిట్లో ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ హృదయంలో వాక్యం విత్తబడింది, కానీ ఎందుకు పైకి రావట్లేదురా అంటే, వాక్యం విన్నాడు కానీ తనలో ఏ మోసం ఉందట? ధన మోసము. చెప్పండి ఈ మాట. డబ్బును గురించిన అపేక్ష ఉంది, ధనాపేక్ష కలిగి బ్రతుకుతున్నాడు, ధన సంబంధమైన వ్యామోహంలో బ్రతుకుతున్నాడు. ఈ లోకంలో ఏమి సంపాదిద్దామా అని ఈ ధ్యాస తప్ప దేవుని వాక్యాన్ని గురించిన ఆశ ఆలోచన లేనందువలన తన ఆధ్యాత్మిక జీవితం అట్లాగే నీరుగారిపోతుంది. దాని నుంచి నా దేవుడు మనొక్కొక్కరిని విడిపించునుగాక. మూడవ మాట ఏంటంటే, నీవు నమ్మిన ఉపదేశములో నుండి నీవు తప్పిపోవడం. ఒకప్పుడు నీకు ఒక వాక్యం వినబడింది, ఆ వాక్యాన్ని నువ్వు నమ్మి అట్లాగే సాగి వెళుతున్నప్పుడు ఆ వాక్యములో నుంచి నీవు చిన్నగా తొలగిపోవడానికి ఇష్టపడుతున్న ప్రక్కకు వచ్చేస్తున్నా. మీకు అర్థమయ్యేటట్లుగా 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి,
సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను. చక్కగా పరిగెడుతున్నారు, భక్తి జీవితంలో చక్కగా పరిగెడుతున్నారు. కానీ ఎవడో వచ్చి వీళ్ళకి అడ్డం పడుతున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో వీళ్ళని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డపడిపోతున్నాడు. అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, ఈ గలతీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవాళ్ళు. పౌలు గారు వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళకి దేవుని వాక్యాన్ని ప్రకటించి, ధర్మశాస్త్రము నుండి మీరు బయటకు రావాలరా, ధర్మశాస్త్రము కాదు మనలను విమోచించేది, కృపచేత మనకు రక్షణ కలుగుతుంది అని ధర్మశాస్త్రము నుండి కృపను బోధించి వాళ్ళందరినీ కృప వైపు తీసుకొని వచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. ఇదే ధర్మశాస్త్రం. అవతలోడు నిన్ను కొడితే నువ్వు కూడా కొట్టాలి, వాడు తిడితే నువ్వు తిట్టాలి, వాడు ఏం చేస్తాడు నువ్వు అది చేయాలి. అంటే కక్ష తీర్చుకోవడం, పగ తీర్చుకోవడం ధర్మశాస్త్రం నేర్పించింది. అట్లా బ్రతుకుతుంటే దైవజనుడు పౌలు సంఘానికి వెళ్ళి ఆ ప్రాంతంలో పరిచర్య చేసి వాళ్ళందరికీ యేసు ప్రభును గురించి చెప్పి, కృపను గురించి చెప్పి, ఆత్మ సంబంధమైన సంగతులను గురించి వాళ్ళకు బోధించి, మరి ఈ ధర్మశాస్త్రం వలన మనం ఎవ్వరము కూడా నీతిమంతులుగా తీర్చబడలేము అని చెప్పాడు. మరి నీతి ఎలా కలుగుతుందయ్యా అని వాళ్ళు అడిగితే ఆయన చెప్పిన ఒక చక్కని మాట ఏంటో తెలుసా? క్రీస్తు యేసు రక్తము వలన మనము నీతిమంతులముగా మార్చబడతాము. క్రీస్తు యేసు రక్తం మనలను పరిశుద్ధపరుస్తుంది, మనం నీతిమంతులుగా మారతాము అని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడో, ఆ దాసత్వం అనే కాడి క్రింద నుండి, ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుంచి వారందరూ విడిపించబడి బయటకు వచ్చేసారు. చక్కగా బయటకు వచ్చి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, ఆత్మ సంబంధమైన కోణంలో ఎదుగుతున్నారు. మరలా ఈలోపు ఎవడో వచ్చి విడిచి వచ్చిన ధర్మశాస్త్రాన్ని మరలా వీరికి వినిపించడం మొదలుపెట్టాడు. సత్యంలో ఎదుగుతూ ఉన్నారు. చక్కగా ఎదుగుతున్న వాళ్ళకి తప్పుడు బోధ ఒకటి వినబడింది. ఎప్పుడైతే ఆ మాట విన్నారో, ఇప్పుడు దాకా వీళ్ళు నేర్చుకున్న సత్యాన్ని ప్రక్కన పెట్టేసి దాని వైపుగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తారు. నిన్న మొన్నటి వరకు శత్రువును ప్రేమించాలి అని నేర్చుకున్నావు కదా, నిన్న మొన్నటి వరకు శత్రువుని మనం క్షమించాలి, యేసు ప్రభు చూపిన ప్రేమను మనం చూపించాలని నేర్చుకున్నావు కదా. ఆ తర్వాత ఎక్కడికో వెళతావు, ఇంకొకడు ఎవడో ఏదో ఒక బోధ చెప్తాడు, టిట్ ఫర్ టాట్, వాడు మనల్ని తిడితే మనం వాడిని తిట్టాలి, లేకపోతే వాడికి బుద్ధి రాదో అని ఎవడో పాస్టర్ గారు నిలబడి ప్రసంగం చేస్తాడు. వెంటనే ఇప్పుడు దాకా నీవు నేర్చుకున్న ఈ బోధంతా ప్రక్కన పెట్టేసి, ఆ పాస్టర్ గారు చెప్పాడండి మనల్ని తిట్టిన వాళ్ళని తిట్టొచ్చంట, తప్పేం కాదంట, మనం ఊరక ఎవరిని తిట్టకూడదు, కానీ మనల్ని ఎవరన్నా కొడితే వాడికి బుద్ధి లేదు, వాడికి జ్ఞానం లేదు, వాడికి యేసుక్రీస్తు వలె మార్చబడవలసిన అవసరం వాడికి లేదు, నీకుందిగా. క్రీస్తు సారూప్యంలోనికి మార్పు చెందవలసిన అవసరం దేవుని సంఘానికి ఉంది కదా. మరి అది ఉన్నప్పుడు మనం క్రీస్తు వలె రూపాంతరము చెందడానికి ప్రయాసపడాలి. కానీ ఎవరు ఏది చెప్తే అది దాన్ని భుజాన్ని వేసుకొని ఆ వైపుగా నువ్వు వెళ్ళిపోకూడదు కదా. నీ ఆధ్యాత్మిక పతనానికి మూడవ కారణం ఏంటో తెలుసా? నీవు నమ్మిన ఉపదేశములో నిలిచి ఉండకపోవడం. చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న నీకు ఎవడో ఏదో ఒక తప్పుడు బోధ చెప్తే దానికి ఆకర్షించబడి పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు ఎందుకని? వాళ్ళందరూ ఎవరో వారిని గురించి చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. స్తోత్రం. వీళ్ళు పడిపోవడానికి గల కారణం ఏంటంటే నీతి విరోధుల తప్పుడు బోధ. ఆధ్యాత్మిక బోధనని తీసుకెళ్ళి క్రీస్తుకు అంటుకట్టాలి. ఇప్పుడు ఈ బోధనని క్రీస్తుకు అంటుకట్టకుండా అక్కడక్కడే పెంచుతుంది. అది దైవజనుడు పౌలు కొలసీ సంఘానికి రాసిన ఉత్తరంలో చెప్తాడు. ఆ మాట ఏమనంటే, ఆయనను అనుసరింపక, ఎవరిని? ప్రభువైన యేసు క్రీస్తును అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవరైనా ఉన్నారేమో. ఇతను ఎవరు అంటే లోక సంబంధమైన ఆచారాలన్నీ పాటిస్తాడు, కానీ నిలబడి
బోధ చేస్తాడు, నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తాడు, దేవుని వాక్యాన్ని చెప్తాడు. లోకస్తులు ఏం చేస్తారో ఈయన కూడా అదే చేస్తాడు. ఏదో ఒక థియాలజీ చేశాను నేను అంటాడు, ఇక అదొకటి చెప్తాం. ఫిలాసఫీ అదొక్కటి చెప్తాను నేను. మిగతా మూల పాఠాలన్నీ, మిగతా ఆచారాలన్నీ, మిగతా పద్ధతులన్నీ మామూలే, మిగతావన్నీ మామూలుగానే చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఇలాంటి బోధలు బయలుదేరట. ఇప్పుడు దేవుని సంఘాన్ని పాడు చేస్తుంటే దైవజనుడు పౌలు కొలస సంఘానికి లేఖ వ్రాస్తూ అంటాడు, ఇలాంటి వారు తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోతారేమో, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఆ 2వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఈ తత్వజ్ఞానాన్ని బోధించేవాడు ఎవరు అంటే శిరస్సును హత్తుకోనివాడు. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు కదా, యేసుక్రీస్తు కదా దేవుని సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మరి సంఘానికి శిరస్సు అయి ఉన్న క్రీస్తును హత్తుకోకుండా అందుకనే మీరు చాలా జాగ్రత్తగా మాట చదివారు అనుకోండి. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇప్పుడు ఈ శరీరం అంతా దేనితో అమర్చబడి ఉండాలి, దేనితో అతకబడి ఉండాలి అంటే క్రీస్తుతో అతకబడి ఉండాలి. ఎందుకనంటే ఆయనతో నువ్వు అంటుకట్టబడితేనే ఆయన నుండి నీ ప్రతి అవయవంలోనికి జీవం వచ్చి చేరుతుంది. ఇప్పుడు కొంతమందట ఆ శిరస్సును హత్తుకోకుండా నేర్చుకున్న దానిని తత్వజ్ఞానం చేత బోధిస్తూ మూల పాఠాలు నేర్చుకున్నారు కదా, ఆచారాలు నేర్చుకున్నారు కదా, పద్ధతులు నేర్చుకున్నారు కదా, వాటిని మాత్రమే బోధిస్తూ ఉంటే వారు మీ బహుమానాన్ని అపహరిస్తారు, జాగ్రత్త అంటాడు పౌలు. నా ఆధ్యాత్మిక జీవితం పతనావస్థకు వెళ్ళిపోతుంది. ఆ సంగతి నాకు అర్థమవుతుంది. అందుకని ఉపదేశములో నిలిచి ఉండేటట్లుగా నీకు నాకు నా దేవుడు సంపూర్ణంగా కృప దయచేయునుగాక. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. అయ్యా, ఆత్మ సంబంధమైన విషయాల్లో నాయన ఎప్పుడు మమ్మల్ని మేము సరిచూసుకుంటూ నీ వాక్యానికి లోబడి నాయన సరిచేసుకుంటూ నాయన ముందుకెళ్ళే కృప దయచేయండి తండ్రి. నీ కొరకు ఎంత వైరాగ్యం కలిగి గతంలో బ్రతికామో, నీ కొరకు ఎట్లా లోక సంబంధమైన అలంకరణ కానీ లోక సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టి అసహించుకొని అయ్యా ఇక వాక్యానుసారంగా మమ్మల్ని మేము అలంకరించుకుంటాం, వాక్యానుసారంగా అయ్యా మా జీవితాలను మేము సరిచేసుకొని వాక్యానుసారంగా నాయన అయ్యా మేము మా పద్ధతులు అన్నీ మార్చుకొని మా కుటుంబాలు మేము బ్రతుకుతూ ఉన్నాము. దానిలోనే మేము అంతం వరకు కొనసాగి కృప మా అందరికీ దయచేయండి అయ్యా. వాక్యం ద్వారా మీరు ఏ విషయాలు హెచ్చరించిన వాటన్నింటి విషయంలో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకుని ముందుకెళ్ళే కృప దయచేయండి. ఈ మాటలు అందించిన ఈ దాసుని ఇంకా మీరు బలపరచండి నాయన. రాబోతున్న దినముల్లో ఇంకా అనేక ప్రత్యక్షతలను మీరు దయచేసి మీ పరిచర్లు వాడుకోనండి అయ్యా. నీ కృప నీ సన్నిధి మా అందరికి తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.